పార్టీ యాక్టివిటీని పెంచడానికి జనసేన అధినేత సిద్దమవుతున్నారా? ఇప్పటివరకు ప్రత్యేక హోదా కోసం 2 సభలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ తరువాత స్టెప్ ఏంటి? ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా బాధిత గ్రామస్తులతో పోరుబాటకు సిద్దమవుతున్నారా? ఏపీలో స్థానిక ఎన్నికల్లో పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. జనసేన పార్టీ ఇప్పటి వరకు నేరుగా ఎన్నికలను ఎదుర్కొనలేదు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్తుండటంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనే ఒత్తిడి వస్తోంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తెలిపారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేయలేదని, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. జిల్లాల నుంచి వచ్చే డిమాండ్లకు అనుగుణంగా జనసేన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రత్యేక హోదాపై ఉద్యమం ఆగలేదన్న పవన్ ఈ అంశంపై మళ్లీ జనం ముందుకు వస్తానన్నారు. పార్టీ నిర్మాణం, పార్టీ కార్యక్రమాల మీద కూడా పవన్ కళ్యాణ్ పెదవి విప్పారు. నిజానికి రెగ్యులర్ పొలిటికల్ యాక్టివ్ లేదని ఒప్పుకున్న ఆయన ముందుగా పార్టీకి ఓ క్యాంప్ కార్యాలయం లాంటిది ఏర్పాటు చేసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పార్టీ నిర్మాణంపై జనసేన దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. పార్టీ కార్యాలయానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వర్క్ జరుగుతోందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యలపై నేరుగా ముఖ్యమంత్రిని కలవడం కంటే ముందు మంత్రుల వద్దకు జనసేన పార్టీ నేతల్ని పంపించి ఆ తర్వాత సీఎం వద్దకు వెళ్తామని చెప్పారు పవన్. ఇలాగా పత్రికాముఖంగా స్పందించిన పక్షంలో ఖచ్చితంగా నేను ప్రత్యక్షంగా దీని మీద పోరాటం చేయబోయే ముందు అందరినీ కలిసి అప్పుడు కూడా నా దీన్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అంటే ఒకసారి ఆ సమస్య తాలూకు ఇంటెన్సిటీ సీఎం గారికి కూడా తెలియకపోవచ్చు కదా. ఇప్పుడు ఆయన కూడా అక్కడే ఉంటారు అంటే బాధితుల్ని డైరెక్ట్ గా పత్రికాముఖంగా తెలియజేస్తే నాకు బాగా తెలుస్తుంది. అందుకే డైరెక్ట్ గా ఇది మాట్లాడటం అంటే ఇప్పుడు ఆయన కూడా ఎవరో చెప్పి ఆయన ప్రతి ఊరికి ప్రతి సమస్యకి ఆయన వెళ్ళారు కదా ఒక ముఖ్యమంత్రిగా. విశ్వాసం ఉంది కదా నా మాట మీద కంటే కూడా బాధితుల తాలూకు సమస్యను ముందు పెట్టడం మీద నేను అనుకుంటాను. మొత్తం మీద జనసేన పార్టీ నిర్మాణం, పార్టీ కార్యాలయం, ప్రజా సమస్యలపై నేరుగా పోరాటం వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్లుగా స్పష్టమవుతోంది. ఈ మేరకు తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో పాటు కీలక సమస్యలపై జనం బాట పట్టేందుకు సన్నద్దమవుతున్నామన్నారు జనసేన అధినేత. మరి పవన్ పవర్ పంచులపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. జనసేన ఇక పబ్లిక్ ఇష్యూలపై పోరాటం చేయడానికి సిద్దమైందా? మొన్నటి వరకు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రజల వద్దకు వెళ్లిన పవన్ ఇప్పుడు గోదావరి ఆక్వా మెగా పార్క్ తో ఇబ్బంది పడుతున్న గ్రామాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఆ గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడారు. మరో నదీ గ్రామం కాకుండా చూసుకోండని ప్రభుత్వాన్ని సుతి మెత్తగా హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ఏపీకి ప్రత్యేక హోదా ఇష్యూ ఇప్పుడు వేడి తగ్గింది. ప్యాకేజ్ పై కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మానసికంగా దానికే సిద్ధమైంది. చేసేదేమీ లేనట్లుగా అటు ప్రతిపక్షాలు కూడా మునుపటి పోరాటం చూపించడం లేదు. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హోదాపై దాదాపుగా అస్త్ర సన్యాసం చేసినట్లుగానే భావించారంతా. అయితే దీనిపై పోరు ఆగదని ప్రకటిస్తూనే ఇతర ప్రజా సమస్యలపైన స్పందిస్తూ ప్రభుత్వానికి పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు పవన్. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఆక్వా మెగా పార్క్ ని ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇది 30 గ్రామాల రైతులకు ఇబ్బందిగా మారటంతో పాటు పక్కనే ఉన్న గోదావరి కూడా కలుషితం అవుతుందని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కూడా తండూరు, కంసబలివేతోలు గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ఆక్వా పార్కును వెంటనే వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకు ఇలా కడుతున్నారని చెప్పి మా మగవాళ్ళు ప్రశ్నించినందుకు మా మగవాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ లో చాలా మందికి పెట్టారు. పైగా ఆడవాళ్లను కూడా చూడకుండా మా మీద బైండ్ ఓవర్ కేసులు, వాంటెడ్ కేసులు, ఆ పేర్లు చెప్పడానికి కూడా రావట్లేదండి. అనేకమైన కేసులు పెట్టి మమ్మల్ని బాధ పెడుతున్నారండి. ఎక్కడికన్నా వెళ్తుంటే ఆధార్ కార్డు చూపించమంటున్నారు. ఒక రోజు అయితే మెటీరియల్ తీసుకొచ్చే రోజు అయితే 3000 మంది పోలీసులు రప్పించారండి. 3000 మంది పోలీసులు రప్పించి మా గ్రామంలో ఉన్న ప్రజల్ని మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంటి గుమ్మం కాడ ఆడవాళ్ళు ఉన్న గుమ్మం కాడ లేడీస్ పోలీసులు అండి. లేడీస్ పోలీసులు కరాటీలతోని మిలిటరీ పోలీసులు అండి. రైతు సమస్యల్ని ఓపికగా విన్న పవన్ కళ్యాణ్ బాధిత గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ వ్యతిరేకం కాదని, కానీ అది సాగుకు అనువైన భూముల్ని తీసుకోకూడదనే నిబంధన ఉందన్న విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోకూడదని హితవు పలికారు. సంపాదన కూడా ఒక కులం వద్దనే పరిమితం అవుతోందని ఆరోపించారు. టీడీపీకి గోదావరి జిల్లాలో అండగా నిలబడ్డాయని, వాటికి అన్యాయం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు పవన్.
తెలుగుదేశం ప్రభుత్వం గెలుపొందటానికి చాలా బలంగా నిలబడిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. మొత్తం తెలుగుదేశం పార్టీకే వచ్చినాయి. అన్ని శాసనసభ్యులు అందరూ అక్కడి నుంచే గెలుపొందారు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు. ఏపీ బీజేపీ నేతలకు కూడా పవన్ చురకలు వేశారు. ఓవైపు గంగానదిని ప్రక్షాళన చేయాలని ప్రధాని మోడీ కృషి చేస్తుంటే ఏపీలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందుకు విరుద్ధంగా గోదావరిని కలుషితం చేస్తారా అని ప్రశ్నించారు. గోదావరి జిల్లాలకు చెందిన బీజేపీ నేతలు దీనికి సమాధానం చెప్పాలన్నారు పవన్. సామాజిక అంశాలు పరిగణలోకి తీసుకోకుండా చూస్తే కుల పోరాటాలు వస్తున్నాయన్నారు. ఆక్వా పార్కుని వెంటనే ఆ గ్రామాల నుంచి వెనక్కి పిలవాలని, లేదంటే కలిసి వచ్చే పార్టీలతో ఉద్యమించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలకు నేను చెప్పేది ఏంటంటే, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎంపీలకు కానీ ఒకవైపున ప్రధానమంత్రి గారు గంగా ప్రక్షాళన కోసం ఆయన నడుం కడితే మీరు ఇక్కడ గోదావరిని కలుషితం చేయడానికి కంకణం కట్టుకున్నారా ఏంటో నాకు అనిపిస్తూ ఉంది. దయచేసి మీరు ఒకసారి మోదీ గారిని ఇదిగా ఇన్స్పిరేషన్గా తీసుకుని దయచేసి ఇలాంటి పరిశ్రమలు పెట్టే పరిస్థితుల్లో, ఇక్కడ కాలుష్యం వచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీన్ని దయచేసి మీ వంతు సహాయంగా ఇది ఇక్కడ ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఎంపీ గోకరాజ్, బీజేపీ ఎంపీ గోకరాజ్ గంగరాజ్ గారికి, మిగతా తెలుగుదేశం ఎంపీలకి, బీజేపీ ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం ఎమ్మెల్యేలకి నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను కోరుకుంటున్నాను. ఆక్వా పార్కుని వ్యతిరేకిస్తున్న గ్రామాల్లో పోలీసుల నిబంధనలతో పాటు ఆ గ్రామస్తులపై పెట్టిన కేసులకి న్యాయపరమైన సాయం అందించడానికి జనసేన ముందుంటుందన్నారు పవన్. గవర్నమెంట్ మొండిగా వ్యవహరిస్తే ఉద్యమానికి సన్నద్ధమన్న ఆయన హైకోర్టు జోక్యం చేసుకుని విచారణకు కమిటీ వేయాలని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం దీనిని వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో ఇది హైకోర్టు వారు దీని మీద ఒక కమిటీని నియమించి స్వచ్ఛందంగా దీని వెనకలో ఏమేం జరుగుతుంది లోతుపాతులని పరిశీలించి దీని మీద వారు ఒక ఒపీనియన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాదిరిగా ఉద్వేగంగా మాట్లాడకపోయినా తాను చెప్పాలనుకున్నది సూటిగానే చెప్పేశారు. మరో నందిగ్రామ్ కాకుండా చూసుకోవాలి అంటూ హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.